ఏం పేరు? నా పేరు రాజశేఖర్ సార్. రాజశేఖర్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కర్నూలు సార్. ఏం బాధతో వచ్చినావు? క్రియాటిన్ కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్, సిరియం క్రియాటిన్ పెరిగింది. ఎంత ఉండే వచ్చినప్పుడు? 7.8 ఉంది సార్. 7.8. మరి 3 దాటితేనే డయాలసిస్ పోమంటారు. పోయినావా డయాలసిస్కు? పోయినా సార్. ఎన్నిసార్లు చేయించినావు? 1 మంత్ చేయించిన సార్. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ పోయినా వచ్చినాక ఎట్లున్నది? కొంచెం పర్లేదు సార్. మంచి డయాలసిస్ బంద్ చేసినావా? బంద్ చేసాను సార్. ఎన్నిసార్లు బంద్ చేసినావు? ఈ కాడ చూపించాము 2 సార్లు చేసాను సార్. అంతేనా? తర్వాత అప్పుడు నెలకు 12 సార్లు చేస్తుంటివి. నెలకు 8 సార్లు సార్. 8 సార్లకు ఇప్పుడు ఓన్లీ 2 సార్లే. అది కూడా లేదు సార్. నీ కాడ మెడిసిన్ తీసుకుపోయినాక వారంలో 3 డేస్ పోయినా అంతే. అంతే. తర్వాత మళ్ళీ పోలేదు ఇక. డయాలసిస్ పోకుండా మంచిగా ఉన్నావా మళ్ళీ? మంచిగా ఉంది సార్. అందుకే ప్రజలకు చైతన్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. డయాలసిస్తో చాలా బాధలు పడుతున్నారు, హింస పడుతున్నారు, పబ్లిక్ భయభ్రాంతులకు గురి అవుతున్నారు. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, వాడుకుంటే మంచిగా పరిచయం చేస్తే ఇట్లా సక్సెస్ అవుతుంది అనేది తెలవడానికి మీ యొక్క అభిప్రాయం ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా.